దిగువకు పెడుతుంది. ఏది జీవుడు. జీవుడు అంటే ఎట్లా ఉంటాడు? ఆకారంగా ఉంటాడు, ఇంకేముండదు. మర్రి గింజలో మర్రి చెట్టు ఎలా ఉంటుంది? రాబోయే ఆకారంగా ఉంటుంది. ఇక్కడ మోడర్న్ సైన్స్కి ఏమీ తెలియని విషయం, పాశ్చాత్యుల దగ్గర మనం నేర్చుకోకూడని విషయాలు. ఇది జాగ్రత్తగా నేర్చుకుని దీని మీద పాశ్చాత్యులు చెప్పిన నేను నేర్చుకో, లేకపోతే అయోమయం అయిపోతుంది. అంటే ఆకారం వేరు, వస్తువు వేరు అనే సంగతి పుటం పెట్టినా పాశ్చాత్యుడికి తెలియదు. అంటే వస్తువుకి ఆకారం ఉంది అనుకుంటాడు, కానీ ఆకారంలోకి వస్తువు పోయబడుతూ ఉంది అని సృష్టిలో తెలియదు. వస్తువుకి ఆకారం ఉన్నట్లయితే యాటమ్స్ ఎలా కట్టుకుంటూ ఉంటాయి? అందుచేతనే ఇంతవరకు మోడర్న్ సైన్స్లో ఆన్సర్ లేదు. యాటమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానికి అజ్ఞానాంధకారం తప్ప. ఇట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు మోస్ట్ డెవలప్డ్ సైన్స్లో కూడా యాటమ్స్ యొక్క ఆరిజిన్ ఏమిటి అంటే నాట్ నోన్ అంటానికి అక్కర్లేదు. ఈ కోటానుకోట్లైనటువంటి పరమాణువుల యొక్క ఆకారములన్నీ శాశ్వతములని చెప్పి ప్రాచీన శాస్త్రం తెలుపుతుంది. ఎటర్నల్. వాట్లలోకి చోటు కాస్త ద్రవ్యత్వాన్ని పొంది, అంటే నీళ్లు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా చోటు మ్యాటర్ అనేటువంటి స్థితిని పొంది పరమాణువుల్లోకి పోసుకుంటుంది, ఫిలప్ అవుతుంది. అప్పుడు పరమాణువులు అంటాం మనం వాటిని. ఆ స్థితి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఫిజిక్స్లోను వాటిలోనూ 4-5 శతాబ్దాలు తర్వాత చెప్పుకుంటారు అప్పటికి. కానీ ప్రాచీన కాలంలో ప్రతి జాతికి ఈ శాస్త్రం తెలుసు, చెప్పుకున్నారు. ఫిజిక్స్ క్లాసుల్లో చెప్పుకున్నటువంటి వెనకటి కల్పాల్లో ఇవన్నీ కూడా లక్షల సంవత్సరాలతో పాటు మళ్ళీ మర్చిపోయినవి, మళ్ళీ చెప్పుకున్నవి పాత విషయాలే, కానీ కొత్త విషయాలు కావు ఇవి. అంటే మోడర్న్ మైండ్కి కొత్త విషయాలు అయి ఉండవచ్చు. అంచేత ఎక్కడి నుంచి వస్తున్నాయో ఐటమ్స్ తెలియదు మోడర్న్ ఫిజిక్స్ స్టూడెంట్కి, అందులో న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్కి అసలు తెలియదు ఇది. కనుక కాయము రూపము తేడా అని తెలియటం అనేది వీటన్నిటికీ ఇన్ని బేస్ ఉంటే తెలుస్తుంది. పతంజలి కానీ భగవద్గీత కానీ రాసినటువంటి వాడు పరమాణువులు చోట్లోంచి ఎలా పుడుతున్నాయో తెలియటం చెబితే తప్ప కాయానికి ఎన్ని, కాయం రూపానికి ఎన్ని వేరు అనేటువంటి సంగతి బోధపడదు. అట్లాగే ఒక పరమాణువు ఒక ఆకారం శాశ్వతంగా ఉండి అందులోకి పరమాణువు జీవించి మేల్కొన్నట్టుగా లేస్తుంది మ్యాటర్. అట్లాంటిది కొన్ని పరమాణువులు కలిసి ఒక మాలిక్యూల్ అవుతుంది, కానీ మాలిక్యూల్ శాశ్వతంగా ఉంటాయి. అవి తయారై ఈ పరమాణువులతో ఫిలప్ చేయబడి మేల్కొంటాయి. సమస్తం మేల్కొంటాం, కానీ కొత్తగా పుట్టడం, డిస్ట్రక్షను ఈ రెండు కూడా ఏమీ లేవు, అబద్ధం. అది మనం సృష్టి క్రమంలో పురాణములు, ఇతిహాసములు, వేదములు మనం చదువుకుంటే తెలిసేటువంటి విషయం ఇది. బైబిల్ కూడా క్రైస్తవులు చెప్పకుండా సొంతంగా చదువుకుంటే మనకు తెలిసే విషయం అది. ఇది పాత నిబంధనలో చదువుకుంటే. భగవద్గీత కూడా హిందువులు చెబితే మనం వింటే మనకేం అర్థం అవదు, తెలియదు. సొంతంగా ఈ మాస్టర్స్ అంటారు చూడండి, వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. అంటే వాళ్ళు లక్షల సంవత్సరాల దగ్గర నుంచి అలా చెబుతూ వస్తున్నారు. దాని అర్థం ఈ సోమకాసురుడు వేదాలను ఎత్తుకుపోయినట్టుగా ఈ మతాల వాళ్ళు ఆ పుస్తకాలను ఎత్తుకుపోయి దురర్థాలు చెబుతూ ఉంటే మళ్ళీ కొన్నాళ్ళు పోతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయి. కనుక కాయ రూపము సంయమాత, కాయము యొక్క రూపము నుండి సంయమం చేసి శరీరం కాకుండా శరీర రూపం మీద కనుక మీరు మెడిటేట్ చేయగలిగినట్లయితే, అంటే ఏది వెయ్యిలో శాశ్వతమైన భాగం, ఏది తండ్రి దగ్గర నుంచి తల్లి గర్భంలోకి వచ్చి పడుతూ ఉన్నదో శుక్రకణంలో, ఏది శుక్రకణంలోకి వచ్చి పడితేనే శుక్రకణం ఫెర్టిలైజ్ చేస్తుందో, అది లేకపోతే ఎన్ని లక్షల శుక్రకణాలైనా వేస్ట్ అయిపోతాయో చూసారా. స్పెర్మటోజోవా ప్రజెంట్ అని చెబుతారు, కానీ పిల్లలు పుట్టరు. నాన్ మోటైలు నాట్ ప్రజెంట్ అని చెబితే పుట్టకపోతే అది వేరు. కానీ కొన్ని కేసులు ఉంటాయి, టెస్ట్ చేసి శుక్రకణములు ఉన్నాయి, కదులుతున్నాయి, బతికే ఉన్నాయి, కానీ ఏమి లాభం? అవి గర్భంలోకి వహించు తీసుకురావటానికి జీవి రావటం లేదు, శరీరంలోకి దిగటం లేదు. ఎప్పుడు దిగుతాడు? ఎవడి శరీరంలో ఉన్న శుక్రకణాలు ఉన్నాయో వాటికి తగినటువంటి జీవి వచ్చి శరీరంలోకి వీడికి వాడికి పూర్వకర్మ అనుభవం, అంటే మరచెంబు మూతకి ఉన్న సంబంధం ఏర్పాటైతే దిగుతాడు, లేకపోతే దిగేది ఏమీ లేదు. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పక్షిముండ గొడుగులలో సంసారం చేసి అలా చచ్చిపోతాడు. ఏవి శరీరంలో ధాతువులు తక్కువే కాదు, ప్రపంచంలో కరువు వచ్చి కాదు, డాక్టర్లు కరువు వచ్చి కాదు. కొందరికి వద్దున అలాగా
చెరువు గట్టు మీద వరి మొక్కలు మలిచినట్టు పుట్టేస్తుంటారు. ఎక్కడంటే ఆ ట్యూనింగ్ అలా కుదురుతుంది, దిక్కుమాలి గల రేగటి నేలలో వేరుశెనగ చెట్టు లాగితే దానికి కాయలు ఉంటాయి, అలా పుడతారు ఒక్కొక్క కొంపలో గుత్తులుగా. అంటే అది పుట్టడం గొప్ప కాదు, అది పుట్టకపోవడం గొప్ప కాదు. కొన్నాళ్ళు అది పుట్టడం గొప్ప అనుకున్నారు, కొన్నాళ్ళు అది తగ్గించుకుంటాం గొప్ప అనుకుంటున్నారు. ఏదో ఆ టైమును బట్టి వాళ్ళ సోషల్ కండిషన్స్ను బట్టి ఏడుస్తూ ఉండేటువంటి బీస్ట్స్ కనుక హ్యూమన్ బీయింగ్స్, దాన్ని బట్టి బర్త్ కంట్రోల్ కావాలా, ఎక్కువ మంది పిల్లలు కావాలా అనేది ఆయా శతాబ్దాల్లో అటు నుంచి ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఏమీ లేదు అంతకంటే. ఇందులో దేనికి కూడా పెద్ద వాల్యూస్ లేవు, ఎటర్నల్ వాల్యూస్. కొడుకులు లేరని ఏడుస్తారు, పిల్లలు లేరని ఏడుస్తారు. కొడుకులు గల్గరే కౌరవేశ్వరునకు అన్నాడు దుర్జటి. ధృతరాష్ట్రుడు కనలేదా అన్నాడు 100 మంది. అందరూ శుభ్రం గచ్చు చేసినట్టు వెళ్ళిపోయారు. అందుకని ఉన్నారంటేనే గొప్ప కాదు, లేరంటేనే గొప్ప కాదు. పూర్వకర్మను బట్టి వీడు వెహికల్గా పనికొస్తాడంటే వీడి ద్వారా పిల్లల్ని పంపుతారు, లేకపోతే పంపరు అన్నాడు. అంతే. ఇప్పుడు డ్రామా స్టేజ్ ఉందండి, స్టేజ్కి పక్కన రూమ్ ఉంటుంది, గ్రీన్ రూమ్ అంటారు. అక్కడ తయారు చేసి వేషాలు వేసి మీసాలు పెట్టి అవి పెట్టి యముడు అని చెప్పి ఏదో నేనుకన్ను పెట్టి కృష్ణుడని దీంతో తోసేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ నాటకం కంపెనీ తీసేసారనుకోండి, హాల్ ఆ మొత్తం అద్దెకి ఇచ్చారనుకోండి ఎవడికో ఏదో గోడౌన్కి. ఆ పక్కది ఇంకా గ్రీన్ రూమ్ అంటే ఎట్లాగా మొత్తం గోడౌన్, ఇట్ హ్యాస్ గాన్ డౌన్. అక్కడి నుంచి రారు ఇంకా. అలాగా నాటకం హాల్ గ్రీన్ రూమ్తో సహా అద్దెకిస్తే ఏమవుతుందో అలాంటి వాళ్ళు సంసారం చేసినా అంతే. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ టు రిప్రొడ్యూస్. వాళ్ళ ద్వారా వస్తే ప్రపంచంలో ఎవళ్ళ ద్వారా వచ్చినట్లయితే ఆ జన్మ రోగులు ఎక్కువ అవుతారో వాళ్ళకి సంతానం లేకుండా ఆగిపోతుంది. ప్రకృతి చేస్తుంది. మిగతా వాళ్ళు మరి జాతి అంతా నాశనం అయిపోకుండా ఉండటానికి క్షయరోగులు, కుష్ఠరోగులు, మరి మెంటల్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు, ఏమండి మరి సప్రెస్డ్ గనోరియా, సిఫిలిస్, స్వర ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు 6 తరాల వరకు ప్రకృతి చూస్తుంది. అంటే వీళ్ళు నయం చేసుకుంటారా సవ్యమైనటువంటి ఏదన్నా ఆహారం, పానీయము, నిద్ర, శ్రమ, విశ్రాంతి, తర్వాత స్త్రీ పురుష సంబంధము, వీటిలలో పరిశుద్ధి ఏమన్నా నియమంతో ఉంటారా, బాగుపడతారా అని చెప్పి ఒక 6 తరాలు చూస్తుంది. 6 తరాలు కనుక లేకపోతే రాను 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 ఒక్కో తరం ఎక్కువ పుచ్చిపోతూ ఉంటుంది. పుచ్చాక 6వ తరం తర్వాత ఏముంటుంది అన్నాడు, సప్తమే పురుషాంతేతు కర్తుర్మూలాని గ్రంథతి. 7th జనరేషన్ దేర్ ఇస్ నో జనరేషన్ అన్నాడు. మొత్తం ఇంతమంది కూడా చైల్డ్లెస్గా వెళ్ళిపోతారు అన్నాడు. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా. ఇది ప్రకృతిలో ఆటోమేటిక్గా పెట్టింది. జనరల్ వెల్ఫేర్ ఉండద్దా ప్రకృతి, దానికోసం చూసింది. వీటన్నిటిని అనుసరించి ఆ శుక్రకణంలోకి వాడు దిగటం. ఆ దిగేవాడు ఏ రూపంలో ఉంటాడు, ఆకారంగా ఉంటాడు, ఇంకేం ఉండడు. మర్రి గింజలో మర్రి చెట్టులాగా ఉంటాడు. దాన్ని గుర్తు చెప్పడం కోసమే మనకి ఇప్పటికీ అంటే క్రీస్తుకు పూర్వం 12,000 సంవత్సరాల కిందటి మాట ఎవరు ఈజిప్ట్ దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు ఒక బొమ్మ ఇచ్చారు. అంటే తండ్రి శుక్రకణంలోకి జీవుడు దిగటానికి మార్కు కింద, సింబల్ కింద అది ఇచ్చారు. అంటే ఆకారం తప్ప ఇంకేం ఉండదు, చేతులు కాళ్ళు తల అన్నట్టు అన్నారు. అందుకు పెట్టారు. తర్వాత ఏదో ఎస్ట్రాలజీలోకి వచ్చాక దాన్ని కొంచెం కింది దింపి శుక్రకణానికి సంబంధించింది కాదు, శుక్రుడు సింబల్ చేసుకున్నారు. ఎవడు దోచినట్టు వాడు చేసుకుంటూ ఉంటారు. దానికేముంది, కాస్త లూజ్ చేసి శుక్రుడు సింబల్ చేశారు. ఈజిప్ట్ భాషలో దీనికి అనే అని పేరు, అనగా జీవుడు అని దిగి వచ్చేటువంటి వాడు. వీడు శరీరం వదిలిన తర్వాత ఏం చేస్తాట, ఇలా పడుకుంటాడు కొంతకాలం. అంటే శరీరం వదిలేక రంగనాయకుల వారును, శరీరంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి. లేదు, ఇక్కడ అవి కూడా సింపుల్స్ అంతే. రంగనాయకుల వారిని ఏమంటారు, అనంత శయనం అంటారు. అంటే ఆద్యంతాలకి అవతల ఉన్నటువంటి శయనం. అది అంటే సృష్టికి అవతల ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్.
ఇది హారిజాంటల్గా, ఇది వర్టికల్గా వచ్చేటప్పటికి శరీరంలోకి దిగేది. ఇప్పుడు ఇట్లా వచ్చేటికి దీని అంటే దేవుడు చనిపోయాడని చెప్పి ఇలాంటి బొమ్మ వేసి చుట్టూ తిరిగి ఏడుస్తారు ఈజిప్ట్ వాళ్ళు. కొన్ని క్రతువుల్లో వేస్తే అక్కడ ఒక పిట్ట బొమ్మ ఉంటుంది. ఆ పిట్టకి మొహంను జుట్టు తలకాయన్ని మన మనుషులు ఆడదిలాగా ఉంటుంది, ఒళ్ళంతానేమో పక్షిలాగా ఉంటుంది. అది దీని చుట్టూ తిరుగుతుంది అనమాట. 6 మాటలు తిరిగి 7వ మాట తిరిగేటప్పటికి ఇది లేచి యువతకు వస్తుంది. అంటే ఏమిటి? వీడు పూర్వకర్మ చేత వీడు తండ్రిలోకి దిగటం, అక్కడి నుంచి తల్లి గర్భంలోకి రావటం, ఇదంతా ఈ ప్రయాణం అంతా ఒక పిట్ట తిరిగేటువంటి ప్రయాణంలాగా ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా ప్రపంచంలో అన్ని జాతుల్లోనూ క్రైస్తవ మతం వచ్చేటప్పటికి ఈ వెనక ఉన్న శాస్త్రం తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే అవన్నీ ఏం లేవు. అంతకు ముందు ఉన్నటువంటివన్నీ విగ్రహారాధన, పిశాచారాధన, పాపులు మొదలైనటువంటివి అనటం ఎత్తేసారు. మనకు అర్థం కాదంతా చేతపడి ఏదో అన్నట్టు. ఇవి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల కిందటి కథలు. కనుక వాడు ఇలాగా శరీరంలోకి ఇడా అనేటువంటి నాడిలో ఎడం పక్క నుంచి దిగుతాడు. దిగి వాడు శుక్రకణంలోకి దిగినప్పుడు ఆ శుక్రకణం మాత్రమే గర్భధారణం చేస్తుంది. మిగిలినటువంటి లక్షలన్నీ కూడా వేస్టే. అది కానీ దీనికోసమే మిగిలిన కూడా నిర్మాణం చేయబడ్డాయి. అందుచేత దీన్ని ఏమంటారు? రూపము. ప్రతి వస్తువుకి రూపం. బియ్యపు గింజ బియ్యపు గింజ రూపం, మర్రి గింజ మర్రి గింజ రూపం, ప్రతి గింజ రూపం. అలాగా మీకు రూపం తెలుస్తుంది. ధ్యానం దాని యందు మీరు ధారణ పెడితే, ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి సంయమము అనేటువంటి 3 దాన్ని పెట్టినట్టు పెడితే కాయరూప సంయమం వల్ల తద్గ్రాహ్య శక్తి స్తంభే, దాన్ని గ్రహించేటువంటి శక్తి ఎదుటివాడి కంటి దగ్గర ఉంటుంది. దాన్ని మీరు స్తంభింపజేయగలుగుతారు. అంటే చూస్తున్నాడంటే మనస్సుతో చూస్తున్నాడు, కంటి ద్వారా తప్ప కంటితో చూడటంలే. అందుకని మనస్సును మీరు కంట్రోల్ చేసేటప్పుడు వాడి కన్ను ఇంకా చూడదు. కళ్ళు పత్తికాయల్లో తెరుచుకున్నా ఏం చూడదు. మనం ఎంతసేపటి నుంచి కళ్ళు తెరుచుకున్నా ఈ గుంజ కనిపిస్తుందా? లెక్చర్ వింటున్నాం కనుక. పత్తికాయల్లో కళ్ళు తెరుచుకుని లేవు, గుంజ కనిపించడానికి రోగం కనిపించదు. అలాగా ఇక్కడ గ్రాహ్య శక్తి స్తంభం జరుగుతుంది. స్తంభనం జరిగితే చక్షు ప్రకాశ అసంప్రయోగే, కంటికి ప్రకాశానికి అంటే మనస్సులోంచి వచ్చే ప్రకాశానికి కంటికి సంప్రయోగం లేకపోవటం చేత చెప్పుకున్నాం మొన్న. అసంప్రయోగే అంతర్ధానం. ఎదటి నుంచి ఉన్నటువంటి వాడు మాయం అయిపోతాడు కంటికి అన్నాడు. అసలు మాయం అవడు, కంటికి మాయం అవుతాడు. ఇక్కడ ఇంకొక సూత్రం ఉంది. ఈ పుస్తకంలో వీడు మర్చిపోయాడు అది చేయటం. మామూలు పుస్తకం ఎగరగొట్టేసాడు సూత్రం. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? కంటికి సంబంధించింది చెప్పాడు. ఈ చెప్పబోయే సూత్రంలో ఏం చెప్తున్నాడు? ఈ కంటికి సంబంధించింది ఎలాగో మిగతా శబ్దస్పర్శ రూపరసగంధాలన్నిటికి సంబంధించింది కూడా అంతే సుమా, అలాగే సంయమం చేయవచ్చునని చెబుతున్నాడు. దీని తర్వాత సూత్రంలో ఏది అసంప్రయోగే, అసంప్రయోగే అంతర్ధానం అనేన అని ఉంటుంది. ఇక్కడ సూత్రం ఏది సూత్రం చదువు పర్లే. శబ్దాద్యంతర్ధాన ముక్తం, అది ఆ సూత్రం. ఏతేనా శబ్ద శబ్దాంతర్ధానం, శబ్దాద్యంతర్ధానం. శబ్దాది అంతర్ధానం ఉక్తం. అట్లా తీసుకోవాలి. ఏతైనా
శబ్దాది అంతర్ధానం ఉక్తం. ఏతేనా అంటే దేని చేత, అంటే ఈ పై చెప్పబడినటువంటి విషయం చేత. దేనికి చెప్పాడు? పైన రూపమే చెప్పాడు. ఇంకేమున్నాయి? 4: శబ్దము, స్పర్శము, రసము, గంధము. శబ్దం అవుతుంది, శబ్దము శబ్దరూపం, స్పర్శము స్పర్శ రూపం, ఇవి తెలుసుకోగలిగారు. గంధము గంధరూపం, తర్వాత రసము అంటే రుచి, దాని రూపం. వాటికి కూడా రూపాలు ఉంటాయని తెలియాలి. కొంచెం దీనికంటే కఠినం. ఏంటి అంటే దీనివల్ల శబ్దాది అంటే శబ్దము మొదలైనటువంటి వాని యొక్క అంతర్ధానం మాయమొకట కూడా ఉక్తం చెప్పబడినది. అంటే వాటి గురించి వేరే చెప్పక్కర్లేదు. దీన్ని బట్టే మీరు ధ్యానం చేసుకుంటే అవి తెలుస్తాయి, అవి వస్తాయి. రూపం, కంటికి రూపం ఎలాగో శబ్దము శబ్దం రూపము తేడా ఏంటి? మనం కంఠంతో చేసేది ఏమిటి? శబ్దం, అంతేనా? కాదు, శబ్దం యొక్క రూపం. అంటే మనం సౌండ్ అని చెప్పేదంతా కూడా సౌండ్ వైబ్రేషన్, కానీ సౌండ్ కాదు. అసలు సౌండ్ ఎక్కడ ఉంటుంది? మనం వైబ్రేట్ చేయకమునుపు ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి సౌండ్ ప్రిన్సిపల్ అంటారు, దాన్ని ఆకాశం అంటారు. దాన్ని పైథాగరస్ ఏమన్నాడు? ది పూల్ ఆఫ్ సౌండ్ అన్నాడు. కొద్దిగా దూరం నుంచి ఇప్పుడిప్పుడే కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నారు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటువంటి పేరుతో. నిన్న న్యూక్లియర్ ఫిజిక్స్ వాళ్ళు అక్కడేవో ఉన్నాయి, అక్కడేవో మురగదృష్టంలాగా ఉన్నాయి. ఇంకా అది ఏతేనా అంటే దీని చేత శబ్దాది అంటే శబ్దము మొదలగు అని యొక్క అంతర్ధానం అంటే మాయమగుట, ఉక్తం అంటే చెప్పబడినది. మనకు ఈఎంఎఫ్ అని పేరే కానీ దాని గురించి అప్లికేషన్ ఏమిటి సైన్స్లో ఉందా? ఎక్కడ? ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి. ఎలక్ట్రానిక్స్లో ఒక చిన్న 1000లో 1,00,000 అప్లికేషన్ వస్తే ఇప్పుడు మనం ఎరుగున్న ఎలక్ట్రానిక్స్ అనేటువంటి శాస్త్రం అంతా అందులోంచి వచ్చింది. మిగిలినటువంటి ఎందుకో కూడా మనకి తెలియనటువంటి స్థితిలో ఉన్నాం ఇంకా ప్రపంచం. ఏమండి? కనుక శబ్దం అంటే ఏమిటి? మనం ది కంటెంట్ ఆఫ్ స్పేస్ అని అనొచ్చు. కంటెంట్ ఆఫ్ స్పేస్ ఏమిటి అంటున్నాడు? ఇప్పటికి కూడా వ్యాక్యూమ్ అని చెప్పేటువంటి పిచ్చిముండ కొడుకులు ఉన్నారు సైన్స్ మాస్టర్లలో కూడా. ఫిజిక్స్ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా స్పేస్లో ఏమిటి ఉంటుందంటే పర్ఫెక్ట్ వ్యాక్యూమ్ అంటాడు. అంటే వారి బుర్రలో ఉంటుంది, స్పేస్లో ఉండదు. స్పేస్లో వ్యాక్యూమ్ ఉండదు. ఏముంటుంది? పూర్ణమిదం, శూన్యం కాదు, పూర్ణం. చూసేవాడు బుర్రలో శూన్యం ఉంటే అక్కడ శూన్యం ఉన్నట్టు కనిపిస్తుంది, ఇందులో పూర్ణం ఉంటే అక్కడ పూర్ణం ఉంటుంది అన్నాడు. జాగ్రత్త. కనుక ది కంటెంట్ ఆఫ్ స్పేస్, దాన్నే ఆకాశం అన్నారు. ఆకాశం అంటే చోటు కాదు, చోటులో ఉన్నదాన్ని ఆకాశం అంటారు. ఆ కాశ అంటే సమంతాత్ ప్రకాశ, అన్ని పక్కలకి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. దాన్ని కదిలిస్తే వచ్చేదే మనం ఎరుగున్న శబ్దం. దాన్ని కదిలించి వచ్చేదే మనం ఎరుగున్నటువంటి రంగు. రంగులు ఉన్నాయి చూడండి, రంగులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రంగులన్నీ విడిపోతే వచ్చేదే ఒక రంగు, అనేక రంగులు కలిస్తే వచ్చేదే మనం వెలుతురు అంటున్నాం, తెలుపు అని. ఏమండి? ఇవన్నీ అవన్నీ లీనమైతే వచ్చేదే తెలుపు కంటే ఎక్కువ మహా తెలుపు. కంటికి ఎలా కనిపిస్తుంది? కన్ను గుడ్డిది కనుక నీలం వల్లే కనిపిస్తుంది. ఆకాశం కంటికి నీలంగా ఎందుకు కనిపిస్తుంది? అంతకంటే కనిపిస్తే కన్ను పోతుంది. కనుక కంటి యొక్క డిఫెక్ట్ వల్ల నీలంగా కనిపిస్తుంది, కానీ అక్కడ నీలంగా లేదు. నీలంగా ఉన్నది ప్రతిదీన్ని మన కన్ను చూడలేనంత లైట్ ఎక్కడి నుంచి ఎమిట్ చేస్తూ దానికి అడ్డంగా కంటికి రక్ష కోసమని ది బ్లూ ఎఫెక్ట్ అని ఇస్తుంది. బ్లూ కాదు అక్కడ ఉన్నది. కనుక శబ్దము శబ్దరూపము, అలాగే రంగు ఇందాక రూపంలో కూడా రూపము రంగు, వర్ణము అనుకోండి, వర్ణ రూపము.
స్పర్శ స్పర్శ రూపం. స్పర్శ వేరు, స్పర్శ రూపం వేరు. ఈ రెంటికి వచ్చిన దాన్ని స్పర్శ అంటారు. అక్కడ మనకి తెలుస్తుంది చూడండి, దాని పేరు స్పర్శ రూపం. పక్షవాతం వాడికి తెలియదు చూడండి, అప్పుడు రూపం ఉండదు, వాడికి స్పర్శ ఉంటుంది. అది తేడా. స్పర్శకి స్పర్శ రూపానికి తేడా. అక్కడ స్పర్శ పోయి ఉంటుంది అనుకోండి, పక్షవాతం కుష్ఠరోగుతూ ఉంటేనే ఉంటుంది. అక్కడ గోకుతూ ఉంటాడు అనుకోండి, గుంజను గోకుతున్నామేమో అని అనుమానం వచ్చి చూసుకుంటాడు. చేతినే గోక్కుంటూ పక్కవాడు చేయి గోకుతున్నానేమో అని అనుమానం వస్తుంది. ఏముంది, స్పర్శ ఉంది కానీ స్పర్శ రూపం లేదు. రసం అంటే రుచి, దాని రూపం. ఇడ్లీ చాలా రుచిగా చేశారు, అలా పచ్చడి చేశారు. రుచి దేనికి ఉంటుంది? నాలుగుకా పచ్చడికా? పచ్చడికి రుచి అయితే అదే తినేసి ఉండేది, మన దాకా ఉండేది. అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటే మనకెందుకు మిగిలిస్తుంది, సరే తినేస్తుంది సొంతంగా. కొన్ని దొంగవులు వాటి పాలు తాగేస్తాయి చూడండి, అలాగా. కనుక రుచికి సంబంధించిన రూపం ఎక్కడ ఉంది? నాలుకలోంచి పనిచేస్తున్న పురుషుల్లో ఉంది. ఇవన్నీ కూడా మొదట మనం చెప్పుకున్న ఈ రెండవ నేను ఉన్నాడు చూడండి, నెగిటివ్ నేను. వాడిలోంచి ఆ మొదటి నేను దగ్గర నుంచి వీడి ద్వారా బయలుదేరి ఈ ఐదింట్లోనూ పనిచేస్తూ ఉంటే ఇవి ఉంటాయి. లేకపోతే ఇవి మిగులుతాయి, శవం అంటారు. ఏమండి? గంధం అంటే వాసన. వాసన ముక్కులో ఉంటుందా? అంటే ముక్కులు బదులే చచ్చిపోవాలి ప్రతివాడును. ఎవడు వాసన వాడికి కొట్టు. ముక్కు వాసన కదగా వేసేది. మంచి గంధపు వాసన అన్నాడు. ఎవడు అక్కడ వాసన చూసేవాళ్ళు అయితే మంచి గంధానికి వాసన వేస్తుందా? కనుక వాసనను దాని యొక్క రూపము ఇవి తెలుస్తాయి, ధ్యానం చేసుకోండి అన్నాడు. ఇవి తెలియకుండా అయోమయంగా ఇంద్రియాలని ఉపయోగించుకుంటున్నందుకు అనుకొని ఇంద్రియాలకు ఉపయోగపడి మనస్సుకు ఉపయోగపడి ఇది సంసార బద్ధంలో అయినటువంటి వాడు చేస్తుంది. యోగాభ్యాసం చేతగానటువంటి వాడు చవట. వాడు రోజు కూడా ఉద్యోగానికి పరిగెత్తి, ఆఫీస్కి పరిగెత్తి, ఆఫీసర్ దగ్గరికి పరిగెత్తి, భార్య దగ్గరికి పరిగెత్తి, కొడుకుల దగ్గరికి పరిగెత్తి, కొడుకుల సీట్ల దగ్గరికి పరిగెత్తి, కాలేజ్ దగ్గరికి పరిగెత్తి, మరి ఆఫీస్ దగ్గరికి పరిగెత్తి, బస్సు దగ్గరికి పరిగెత్తి, బస్సు సెంటర్ దగ్గరికి పరిగెత్తి, బస్ స్టాండ్ దగ్గరికి పరిగెత్తి, రైలు స్టేషన్ దగ్గరికి పరిగెత్తి, బుకింగ్ ఆఫీస్ దగ్గరికి పరిగెత్తి, దాని టికెట్ రిజర్వ్ చేసేవాడి దగ్గరికి పరిగెత్తి, అందుకు గాను ఖర్చు పుచ్చుకునేవాడి దగ్గరికి పరిగెత్తి ఇలా ఏడుస్తున్నావు అన్నాడు. ఏది యోగాభ్యాసం చేయకముందు ఎలా ఉంది నీ బతుకంటే ఇలా ఉంది. ఏం సుఖంగా ఉందా? సుఖం ఏంటి, ఏదో చస్తున్నావు. చస్తూ ఎందుకు బతిగా? నిద్ర మాత్రలు మింగి చచ్చిపోరాదా? లేదా ఆ వైరు పెంచి అది ముట్టుకోరాదా? టక్కన రెడీగా చచ్చిపోతావు. ఎందుకు బతుకుతున్నావు? చస్తూ శుభ్రమైన బతుకుతుంది అంటామన్నారు. ఇంద్రియాలని వాడుకుంటున్నావా? మనస్సును వాడుకుంటున్నావా? ఏడిచావు అన్నాడు. ఇంద్రియాలు నిన్ను వాడుకుంటున్నాయి. ఇది యోగాభ్యాసం లేనప్పుడు కన్నేమో వెలుతురు వైపుకి లాగుతుంది, లేదా రూపం వైపుకి లాగుతుంది. చిన్న పల్లెటూరు మా తాతగారిది మా చిన్నప్పుడు. అక్కడికి వెడితే అందరూ కూడా ఇంట్లో గోల్ చేయకుండా ఉంటానే బడిలో తోసేవాళ్ళు మమ్మల్ని అందరినీ. నాకు అసలు బడికి పోవటం ఎప్పుడు అలవాట్లేదు. మా నాన్నగారు బడికి మమ్మల్ని ఎవరిని ఇప్పుడు 3 తరాల నుంచి బడికి పోలేదు మేము. అట్లాంటిది ఆ బడిలో తీసుకెళ్ళి పడేస్తే ఎక్కడి నుంచో గుర్ర బండి వస్తుండే శబ్దం అనిపించేది. ఆ మాస్టర్ ఊరుకుంటే మేము ఆ పాఠాలు వినేవాళ్ళం. వాడు చెప్పేవాడు, గుర్ర బండి వైపు రోడ్డు మీద తిరిగి చూశారంటే మెడకాయ ఎరగొడతా ఉన్నాడు. వాడెంత సైకాలజిస్ట్ చూడండి. అనేటికి చూడకుండా ఇటే చూడాలి, బండి వచ్చేటికి అంతరం వాడు తిరిగేవాడు. కనుక అవతల ఉన్న వస్తువు మన ఇంద్రియాలను లాగుతూ ఉన్నదా, మన ఇంద్రియాలు వాటిని చూస్తున్నాయా అని అడిగితే, అంటే సెక్రటరీని, టైపిస్టును, స్టెనోగ్రాఫరును, మంత్రి గారికి పనిచేస్తున్నారా? వాళ్ళు కావాల్సిన లెటర్స్ టైప్ కొట్టించి మంత్రి గారి చేత ఏలుముద్ర వేయించుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? మరి
వాడికి కావాల్సిన టైపు కొట్టించి తీసుకొచ్చి దీని మీద ఏలుముద్ర వేయండి సార్ అన్నారు. వేసేసారు మంత్రి గారు. అదే అలాగే జరిగినాయి కదా. కనుక స్టెనోగ్రాఫర్ ఏం టైపు కొట్టాడో తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో మంత్రి గారు ఉంటే ఆయన చెప్పిన లెటర్ రాశాడు అనుకుని సంతకం పెట్టేస్తున్నాడు. అలా ఏడుస్తున్నాం మనం అంతా. ఎట్లా మరి ఎలా నడుస్తూ ఉంటాయి ప్రభుత్వాలు? పోలీసు ఉంటే లైట్ పెట్టుకు వెళ్తాం, పోలీసులు అయితే లైట్ లేకుండా వెళ్ళాం. ఇంకోనాడు పోయాక పోలీసు ఉన్నా లైట్ లేకుండా వెళ్ళాం. అంతే. తర్వాత ఇంకోనాడు పోయాక పోలీసు కూడా లైట్ లేకుండా వెళ్తాం. మామూలుగా పద్ధతి. అందుకని ఈ ఇంద్రియాలతో మనస్సుతో నడపబడుతూ ఉన్నటువంటి నువ్వు మూర్ఖుడల్లే నడిచి పెడుతూ ఉన్న కన్నా ఇంద్రియాలు మనస్సు అనేటువంటి వాటిని నువ్వు ఉపయోగించుకునే పద్ధతి అష్టాంగ యోగం ఇచ్చాను కనుక ఇవి తెలుసుకో. వీటి యందు ధారణ ధ్యాన సమాధులు సమన్వయపరిచి అప్లై చేయి. ఇంద్రియం మీద నువ్వు నేర్చుకున్న ధ్యానం అప్లై చేయి. అంటే ఏమిటో తెలుస్తుంది ఇంద్రియం అంటే ఏమిటో. ఇంద్రియంలోంచి చూచేవాడు మనస్సు. చూడబడేటువంటి వస్తువు ఈ మధ్యన ఉన్నటువంటి పెట్టె అంటే యాపరేటస్. అంటే మైకులో మాట్లాడేవాడు మైకు గొట్టం. మైకు గొట్టం కాకుండా మైక్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీయే. మైక్ అంటూ వేరే ఉండదు. దానికి ఆధారం అనేటువంటిది మైక్ గొట్టం. అలాగా ప్రతిదీ నీకు ఉంటాయి. ఆ రెండింటికి తెలిస్తే తేడా తెలుస్తుంది కనుక నీకు శబ్దానికి శబ్దరూపానికి తేడా తెలుస్తుంది కనుక నాయన మీరు దాని మీద ధారణ చేసేటప్పటికీ మీరు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అవతల వాడికి వినపడదు. ఏం చేస్తారు? మీరు మాట్లాడుతున్నటువంటిది శబ్దరూపం, శబ్దం కాదుగా. దానికి వాడి చెవికి మీరు కటాఫిస్తున్నారు. అక్కడ దాకా ఎందుకంటే వేసవి కాలం నడుస్తూ ఆఫీసులో కూర్చుని ఉన్నాం. గణగణగణ ఫైర్ సర్వీస్ కారు వెళ్ళింది. కిందికి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళొచ్చి ఇప్పుడు అక్కయ్యపాలెంలో పాలబూత్ దగ్గర తగలడుతూ ఉంది అన్నాడు. కృష్ణాచార్యుల ఆఫీసులో ఉన్నాడు అని వాడు పక్కవాడితో మాట్లాడుకుంటూ మొదలెట్టాడు. ఆ మాటలు వినిపిస్తాయా? అంటే వాడు ఏం చేశాడు? కటాఫ్ ఇచ్చేసాడు. పాలబూత్ దగ్గర ఏ తగలటం లేదు. వాడు ఆఫీసులో వచ్చి మధ్యాహ్నం నుంచి క్యాజువల్ లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళాడు. పెడితే ఏముంది? అంతా శుభ్రంగా మామూలుగానే ఉంది. వాడు ఎందుకు ఇచ్చాడో ఒక పక్కవాడితో వీడికి వినపడేట్టు పక్కవాడితో చెప్పాడు. అక్కపాలెంలో పాలబూత్ దగ్గర ఇల్లు తగలడుతున్నాయట, వెళ్ళింది ఫైర్ సర్వీసు వ్యాన్ అని. వీడికి మైండ్ ఎక్కడుంది? పాలబూతు, దాని సమీపమైన ఇల్లు, ఓదాని నుంచి ఒక ఇంటికి అంటుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి తన ఇల్లు, అక్కడ తాటిపట్టలు వాకిట్లో ఉంటాయి. ఇంట్లో మనుషులు ఉంటారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇక మీరు మాట్లాడుకుంటుంటే వినపడతాయా? అది వాడు చెప్పింది. అంటే మీరు మైండ్తో అవతల వాడి మైండ్కి కటాఫ్ ఇస్తే ఈజీగా శబ్దానికి శబ్ద రూపానికి మధ్యన గండి ఏర్పడుతుంది. ఇంకా వినిపించేది ఏం లేదు. మీరు పెద్దగా ఒరే అని కేకేసినా కూడా వాడు భోంచేస్తూ కూర్చుంటాడు. వాడు ఒరే లేవరా లేవరా అని అడిగితే వాడు ఎటో చూస్తూ ఉంటాడు. పెద్ద ఆశ్చర్యం అక్కర్లేదు. విశాఖపట్నంలో మనం ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద నడుస్తూ ఉంటే మనందరం ఏం చేస్తున్నామో అదే చేస్తున్నాం. వాడు మొత్తుకుంటూ ఉంటాడు. కారు వాడు కానీ, లారీ వాడు కానీ, సైకిల్ వాడు కానీ, ఏమైనా సరే. అలాగా సోమనాంబులిజం అంటే విశాఖపట్నంలో నిద్రపోతూ కలలో నడుస్తున్నట్లు నడుస్తూ ఉంటాం. కానీ రోడ్డు మీద మనుషులు నడుస్తున్నట్టు నడుస్తాం అంతే. కటాఫ్ ఇచ్చినప్పుడు అంతే జరుగుతుంది. కొత్తవాడికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిట్రా వీళ్ళు మనుషులేనా ఇట్లా నడుస్తున్నారు, లేకపోతే బొమ్మలా? ఎందుకంటే గేదెల్లాంటి వీడికి మనకంటే ముందు తప్పుకుంటున్నాయి. వాడు అలాగా ఒక రివరీలో పెడుతున్నట్టు పెడతాడు. అదే ఒక తమాషగా. అంటే గ్రేస్ ఎల్జీలో నడుస్తున్నట్టుగా ఉంటాడు వాడు. అది అలాంటి కటాఫ్ ఇస్తుంది. రంగులకి మంచి రంగులు ఇల్లు ఉంది.